ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ముందుగా మీకు మాఘ పూర్ణిమ శుభాకాంక్షలు సార్. మన ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. థాంక్ యూ. లలితాదేవి దయ అందరికీ ఉండాలని, అనుగ్రహం ప్రతి ఒక్కరికి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. లలితాదేవి అని ఎందుకన్నారంటే లలితా జయంతి మనందరికీ తెలిసిందే. లలితాదేవి ఉద్భవించినటువంటి అద్భుతమైనటువంటి రోజు మాఘ పూర్ణిమ. ఇంకాస్త విశేషత సంతరించుకునుంది ఈ మాఘ పూర్ణిమ. అది ఆదివారం రావటం, పుష్యమి నక్షత్ర నక్షత్రం కలయికతో రైట్. రవి పుష్యమి యోగంతో వస్తున్నటువంటి ఈ మాఘ పూర్ణిమకి చాలా చాలా పవర్ ఉంది కాబట్టి ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఇట్లాంటి, ఎందుకంటే యావత్ ప్రపంచం అంతా ఏదో ఒక ఒడిదుడుకులతోటే ఇబ్బంది పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రకృతి ఏమో మన ఏందో దయతో ఇటువంటి పవర్ఫుల్ డేస్ ని దానంతట అదే కల్పిస్తోందేమో అని అనిపిస్తోంది. మరి ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి మన సమస్యల నుంచి బయటపడడానికి ఈ మాఘ పౌర్ణిమని ఒక్కసారి చెప్పండి సార్. తప్పకుండా. అంటే లలితాదేవి అని మీరు చెప్పారు. లలితాదేవి నేను కానీ మరి ఆ రోజు ఆవిర్భవించిన రోజు కాబట్టి. అయితే మొదటి నుంచి కూడా మనం అంతర్గతం నక్షత్రాల గురించి వాటి గురించి కూడా చెప్పినప్పుడు అత్యంత కాస్మెటిక్ ఎనర్జీ అనేది మనం పుష్యమి నక్షత్రం, రేవతి నక్షత్రం అని చాలాసార్లు చెప్పుకుని ఉన్నాం. అవును సార్. సో పుష్యమి నక్షత్రం రోజు ముఖ్యంగా రేవతి నక్షత్రం కన్నా కూడా పుష్యమి నక్షత్రం రోజు మనం ఏదైనా చేసే సాధన, అందుకే మనకి గురు పుష్యయోగము, రవి పుష్యయోగము ఇచ్చారు. అలాగని రవి రేవతి అని కానీ, గురు రేవతి అని కానీ అని అనలేదు. అంటే ఆ రేవతి మీద ఇది ఇంకా ఎక్కువ కాస్మెటిక్ ఎనర్జీ ఉన్నది. ఉమ్. అందుకని ఆ రోజు మనం ఏ సాధన చేసినప్పటికీ కూడా అది శీఘ్రంగా ఫలిస్తుంది అనేది ఒక నమ్మకం ఉమ్. లేదా పెద్దల అనుభవం. ఉమ్. సో అందుకని ఆ రకంగా మనం దాన్ని ఉపయోగించుకోవాలి. Okay. ఎలా అంటే సరే ఎలాగో లలితాదేవి అనేది మనకి ఉంది కాబట్టి ఆ లలితాదేవిని ఆరాధించడం వల్ల ఎటువంటి ఇబ్బందులున్నా తొలగటం అనేది, అంటే సమస్య ఏదైనా రకరకాలు ఉంటాయి. అవును సార్. అంటే నా సమస్య మీకు సమస్య కాకపోవచ్చు, మీ సమస్య నాకు Exactly. సమస్య కాకపోవచ్చు. ఎగ్జాక్ట్. సో ఎవరికి పరిధిలో వారి సమస్యలు వారికి విభిన్నంగా ఉంటాయి. సో కొంతమంది చిన్న సమస్యకి కూడా చిగురుటాకులా వణికిపోవటం అనేది ఉంటుంది. కొంతమంది పెద్ద సమస్య వచ్చినా కూడా నింపాదిగా కూర్చోవటం అనేది ఉంటుంది. అవును సార్. సో ఆ స్థైర్యం అనేది ఎవరిస్తారు? ఒకటి మన పూర్వజన్మ సుకృతం, రెండోది ఇప్పుడు మనం చేసే ఆధ్యాత్మిక సాధన. ఈ రెండిట్లో ఏదో ఒకటి లేకుండా మనకు ఆ రకమైన స్థైర్యం స్థైర్యం ఉండదు. అనేది రాదు. ఏ గ్రహం ఇంపాక్ట్ ని చూపిస్తుంది సార్ ఇంత మనోనిబ్బరంగా ఉండటానికి? అంటే ఏ గ్రహం అని కాదు, ఫస్ట్ అంటే ఒక్కొక్క లగ్నం మీద అది డిపెండ్ అయ్యింది. పోనీ ఏ లగ్నం? అంటే సాధారణంగా కొంతవరకు స్థిర లగ్నాలకి స్థిర లగ్నం. ఆ స్థైర్యం ఉంటుందా? స్థైర్యం ఉంటుంది. అంటే సింహ లగ్నం అనేది, వృషభ లగ్నం. వృషభ లగ్నం అనేది, తర్వాత వృశ్చిక వృశ్చిక. లగ్నం, తర్వాత కుంభం. కుంభం. ఈ 4 స్థిర లగ్నాలు. వీటికి కొద్దిగా స్థిరత్వం అనేది, అంటే తట్టుకుని నిలబడే శక్తి ఉంటుంది. స్థైర్యం అనేది ఒకటి. అంటే వీళ్ళు కొద్దిగా మొండిగా పోరాడగలిగే గుణం ఉంటుంది. అందుకని ఒక్కోసారి దీంట్లో మనకి అక్కడ ఉండే ఏదైతే లగ్నాధిపతి ఉంటాడో ఆ లగ్నాధిపతి కనుక కొద్దిగా పాడైతే ఒక్కోసారి ఈ స్థైర్యం అనేది ఆ. మూర్ఖత్వం కూడా అవ్వచ్చు. ఆహా. ఓకే, ఓకే. సో మనకి బలం ఉండటం వేరు, ఒక్కోసారి మూర్ఖంగా అవును. నేను కొండను బదలగొట్టగలనంటే అది ఎలా అవుతుంది? అవును. సో అందుకని అదేంటంటే అది మిగతా గ్రహాలు బట్టి ఉంటుంది. బట్ బేసిక్గా స్థైర్యం అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఎప్పుడు కూడా దిశోభావ రాశులు ఏంటంటే అవి తొందరగా అటు ఉన్నటువంటి స్థైర్యంగా ఉంటారు, ఉన్నటువంటి జారిపోతూ ఉంటారు. మిథున, కన్య, కన్య, ధనస్సు, ధనస్సు, మీనం. మీనం. వీళ్ళు మాత్రం కొంచెం అంటే రెండు, అంటే ఇంతలోనే స్థైర్యం ఉంటుంది, ఆ. అందులోనే జారిపోవటం, రెండు ఇందులో రకాలుగా. రెండు అలా ఉంటుంది. ఓ. సో వీళ్ళు ఏంటంటే మిగతా సున్నితం వాళ్ళు. ఇక మిగతా ఏవైతే ఉంటాయో ఆ 4 మేషం. చరరాశులు అంటారు. వాళ్ళు సున్నితం, అంతలోనే బాగా బలం ఉన్నట్టుంటారు కానీ చాలా లోపల బెరుకు ఎక్కువ ఉంటుంది. పైకి కనిపిస్తారు అంతే గంభీరంగా. సో లోపల సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇవన్నిటికి కూడా పరిష్కారం. సో ఆ ఆత్మస్థైర్య స్థితి పెరగటం అనేది, అది లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. అవును. సో అందుకు ఖచ్చితంగా లలితాదేవి మనకి బాగా మేలు చేయటం అనేది ఉంటుంది. సో అగస్త్య మహర్షి తోనే మనకి లలితా సహస్రనామం అనేది ఆ అగస్త్యుడును హయగ్రీవుడి యొక్క సంవాదంలో పుట్టినదే లలితా సహస్రం. అవును సార్. ఆ లలితాదేవి యొక్క విశిష్టతలన్నీ మనకి దాంట్లో రావటం అనేది ఉంటుంది. సో వింధ్య పర్వతం యొక్క
ఏమంటాం గర్వాన్ని అణచడం కోసం అగస్త్యుడు పాపం కాశీని వదిలిపెట్టి రావాల్సొస్తుంది. హుహు. హ్మ్. సో, అయ్యో! నేను ఎంతో లోపముద్రతో కూడి ఆయన ఉందామనుకుంటే, ఈ దేవతలందరూ కూడా ఆయన్ని ప్రార్థించి. తగులుకొని ప్రార్థించి, "నాయనా నువ్వు ఆ వింధ్య పర్వతం గర్వాన్ని అణచాలి" అని చెప్తే, చూసావా స్వామికి ఇంకా మన మీద ఇంతే దయ ఉంది. ఉండనివ్వట్లేదు ఇక్కడ. ఉండనివ్వట్లేదు వచ్చేయాల్సొచ్చిందని. అప్పుడు దారిలో వీళ్ళు ప్రయాణం చేస్తుంటే వ్యాస భగవానుడు కనిపిస్తే, ఆయన కూడా నీకు ఇదే పరిస్థితి, నాకు అదే పరిస్థితి వచ్చింది. కాశీలో ఈయనేం చేశాడు, వాళ్ళ శిష్యులతో ఆశ్రమం కట్టుకున్నాడు బానే ఉంది కానీ, ఉన్నట్టుండి ఒక 3, 4 రోజులు విపరీతమైన కరువు కాటకాలొచ్చేసాయి. కరువు ఆ! కాటకాలొస్తే ఇక్కడ కాశీ అన్నపూర్ణ నుండి, కాశీ విశ్వేశ్వరుడు నుండి ఇలాంటి అన్నానికి. దిక్కులేని పరిస్థితి వచ్చిందా, అవును. అన్నానికి అలమటించే పరిస్థితి అని చెప్పి ఆయన బాధపడితే అప్పుడు పార్వతీనును, శివుడు వేరే వేషాల్లో వచ్చి వాళ్ళ కడుపు నింపాక అప్పుడు శివుడు తిడతాడు. అవును. నువ్వు కాశీలోకి నువ్వు ఎంట్రీ లేకుండా చేస్తాడు కాశీలో పాపం. ఎంట్రీ లేకుండా పాపం. చేస్తే ప్రాధేయపెడితే అప్పుడు సరే పర్వదినాల రోజు రావచ్చాడు. ఆ! అప్పుడు నాయన నువ్వు నీకు ఈ మాత్రమే నా అదృష్టం ఉంది. కానీ కానీ వ్యాసకాశి అయితే ఉంది గదా! ఆయనే ప్రతిష్ఠించిన. అవును. ఆ! కానీ ఆయనని అప్పుడు శివుడేమంటాడంటే నువ్వు ఇంత సాక్షాత్తు ఆ! తపస్సంపన్నుడివి, ఆ! జ్ఞాన సంపన్నుడివి. ఆ! ఒక 2, 3 రోజులు అన్నం లేకపోతే ఆ! భరించలేవా? అవును. అలా మాట్లాడేస్తావా? అలా అనకూడదు గదా! మాట్లాడేస్తావా? అలా తిట్టేస్తావా? అని ఆ! చివాట్లు పెడతాడాయన. ఆ! సో, ఆ! అప్పుడేంటంటే నేననేదేంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ! ఇలా ఒకే పొజిషన్‌లో ఉన్నారు. ఒకే అవును. పొజిషన్‌లో అవును. ఉంటారు. ఆ! ఈయనకైతే అసలు పూర్తిగా లేదు అగస్త్యుడికి. హ్మ్. ఈయనకి కనీసం పర్వదినాలకైనా ఎంట్రీ ఉంది. సో, అప్పుడు నారాయణ్‌ని ప్రార్థిస్తారు. మాకు మళ్ళీ ఆ కాశీవాసం వచ్చేలాగా చేయంటే, అందరికీ తలో రకమైన సమస్య ఉంది నాయన. నేనైనా కూడా అమ్మవారిని పూజించాల్సిందే అని చెప్పి అప్పుడు మణిద్వీప వాసిని లలితాదేవి గురించి చెప్తారు. ఓకే. అప్పుడు హయగ్రీవుడు రూపంలో ఇది మనకి హ్మ్. ఈ వృత్తాంతం అంతా వస్తుంది. లలితా సహస్రం. ఇంచుమించు 24 శ్లోకం నుంచి 32 దాకా కూడా మొత్తం అంతా కూడా మనకి లలితా సహస్రంలో ఈ బండాసురుడు. హ్మ్. బండాసురుడి సంహారమే కదా హ్మ్. లలితాదేవి అంటే. హ్మ్. అవును. సో, అదొస్తుంది. అయితే ఇక్కడ మనకేంటంటే 54, 55 శ్లోకాలు గుర్తుంచుకోండి. ఆ! లలితా సహస్రంలో. హ్మ్. మహారూప, మహాపూజ, మహాపాతక నాశిని అని చెప్పి 54. హ్మ్. 55 ఏమో మౌశ్చర్య, మహాబల. ఇవి ఇంచుమించు 2 కలిపితే మనకి 12 నామాలొస్తాయి. హ్మ్. సంఖ్య అయితే అదే 54, 55 లలితలో. హ్మ్. ఇవి నిత్యం ఎవరైతే 9 సార్లు పఠిస్తారో, వాళ్ళ పాతకాలు అనుకుంటే పాతకాలు తొలుగుతాయి. ఐశ్వర్యం కావాలనుకుంటే ఐశ్వర్యం వస్తుంది. సో, వాళ్ళిష్టం. సో, ఒక సంకల్పం పెట్టుకొని ప్రతిరోజు కూడా జస్ట్ ఎంత పడుతుంది? 9 రెం సార్లు చదవాలంటే 2, 3 2, నిమిషాలు 3 నిమిషాలకు మించి పట్టదు. పట్టదు. 12 నామాలు 9 సార్లు చదవాలి. అంతే. అంతేనా సార్? అంతే. హ్మ్. అబ్బా! ఆ 2 శ్లోకాలు చదువుకుంటే అయిపోయిందంటే. వాటిలోనే 12 నామాలుంటాయి. పై దాంట్లో 6, రెండోది 6. 54లో మనకి 6 ఉంటాయి కదా! అలాగే 55లో కూడా 6 6. నామాలొస్తాయి. మొత్తం 12 నామాలొస్తాయి. ఈ 12 నామాలు కూడా భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు పఠిస్తే అంతకంట అవసరమైనదేం లేదు. చాలా అవునా? ఈజీ. ఒక బీజాక్షరం ఉండదు. ఏమి ఉండదు. అబ్బా! అది పౌర్ణమి నుంచి మొదలు పెట్టుకోవచ్చా సార్? అందుకే ఆ! చెప్తున్నాను నేను. ఈ పౌర్ణమి నుంచి మనం చక్కగా మొదలెట్టుకుంటే లలితాదేవి అనుగ్రహం అనేది మనకి చాలా తేలిగ్గా లభించడానికి ఉంటుంది. అద్భుతం సార్. అది అద్భుతం. చాలా అద్భుతమైనది ఎంత కూడా. సింపుల్‌గా చెప్పారు సార్. సింపుల్‌గా చేసుకునే విధంగా. అది ఎందుకంటే అటు మనసు నిలకడగా లేదు ఈ కష్టాల రీత్యా. అవును. అటు చేసుకునేటటువంటి ఓపిక లేదు, టైం లేదు, అది లేదు, ఇది లేదు అనే వాళ్ళకి మీరు చెప్పేవి ఎంత బాగా ఉపయోగపడతాయో. చిన్నవి అంటే పైగా రెండోదేంటంటే మన లలితా సహస్రం అంతా కూడా చదవాలి చదవటము అంటే కూడా ఇబ్బంది కాదు. అవును. అవును. సో, ఇది ఈజీ. ఒక 2 ఖచ్చితంగా. రోజులు కూర్చుంటే నోటికొచ్చేస్తాయి. మౌశర్య, మహారూప, మహాబల అని ఇవన్నీ హ్మ్. చాలా ఈజీగా వచ్చేస్తాయి. హ్మ్. సో, అవి చదువుకుంటే చాలు. అయితే ఒక్కసారి ఆ 12 నామాలు ఒక్కసారి చెప్పండి సార్. మొదట లలితా సహస్రంలో 54 శ్లోకం అని చెప్పాను. ఆ ఆ! 54 శ్లోకం ఎలా ప్రారంభమవుతుంది అంటే గనక మహారూప ఒక నామం. మహారూప, మహాపూజ్య, మహాపాతక నాశిని, మహామాయ, మహాసత్య, మహాశక్తి, మహా ఆరతి. 6 అయిపోయాయి. తర్వాత 55 శ్లోకం. మహాభోగ, మౌశ్చర్య, మహావీర్య, మహాబల, మహాబుద్ధి, మహాసిద్ధి, మహాయోగేశ్వరేశ్వరి. అబ్బా! అంతే. చూసారు 12. దాంట్లోనే అన్నీ వస్తాయి. ఆ! మొత్తం మనకి వీరత్వం కావాలన్నా, శక్తి కావాలన్నా, మన భోగాలు కావాలన్నా. భోగాలు కావాలన్నా, పాతకాలు నశించాలన్నా. సో, ఇవి 2 కూడా చాలా అద్భుతమైన శ్లోకాలు. హ్మ్. ఇది మనకి హ్మ్. ఇంచుమించు వైజాగ్‌లోనే ఒక గురువు ద్వారా లభించినది. హ్మ్. అద్భుతం. అంటే అవి చదువుకుంటే చాలు. అప్పుడు మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇచ్చిన మార్గంలో అదొక మార్గం. సో, ప్రతిరోజు 9 సార్లు ఈ 2 శ్లోకాల్ని చేసుకుంటే
ఇక మనకి తీరనటువంటి కోరిక ఉండదు. అంటే అన్ని అష్టైశ్వర్యాలు రకాలుగా. అన్ని రకాలు. అన్ని రకాలుగా కూడా ఉపయోగపడటం అనేది ఉంటుంది. అద్భుతం. సో, అంతకంటే అవసరం కూడా లేదు. అయితే ఈ రవి పుష్యమి యోగం రోజు ఏదైనా మంత్ర సాధన మొదలు పెట్టడానికి కూడా చాలా విశేషమని నేను అంటే చదవడం ఇక్కడ జరిగింది. మంత్ర సాధన అనేది గనక చూసుకుంటే గనక అమ్మవారి షోడశ అది ఉంది కదా! కయే ఈలహీం, అస్కాలహీం, సకల హీం, శ్రీం అనేది హ్మ్. కొద్దిగా కష్టం. హ్మ్. అది చదువుకుంటే గనక లలితాదేవి అనుగ్రహం చాలా బాగా త్వరితగతిన. లభించడానికి ఉంటుంది. హ్మ్. ఎవరైతే ఖచ్చితంగా నియమంగా కొద్దిగా దీక్షగా చేస్తే ఖచ్చితంగా ఒక 20 రోజులు అయ్యేలోపే మన ఇంట్లో ఖచ్చితంగా గజ్జెల మోత వినపడతది. అయ్య బాబోయ్! సో, అంటే హ్మ్. అమ్మవారు సంచరిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి అది చాలా మందికి అనుభవం. లేదా హ్మ్. అది లేదు అనుకోండి, ఖచ్చితంగా ఎక్కడ మనకి పరిసరాల్లో లేకపోయినా సంపెంగ పూల వాసన, గంధం వాసన ఖచ్చితంగా వస్తది. అబ్బబ్బబ్బా! సో, హ్మ్. అది కానీ చాలా ఇది మీరు ఎక్స్‌పీరియన్స్ చేసారా? ఆ! చేసింది. అబ్బా! దసరాల్లో. దసరాల్లో. అబ్బబ్బా! రైట్. అదృష్టం. సో, అది అదృష్టం. ఖచ్చితంగా చాలా మందికి అనుభవం అదేంటి కూడా. ఆ! నేను కాదు, చాలా మందికి అనుభవం. అమ్మవారిని పూజించే వాళ్ళకి ముఖ్యంగా బాల, లలిత పట్టుకుంటే చాలా చక్కటి అనుభవాలు కలుగుతాయి. ఓకే. సో, అమ్మవారు మన బాల వెనక ఉండి ఎందుకంటే నడిపిస్తున్నారనే మనకి భావన. ఆ హ్మ్. ఒక అర్థమైపోతుంది. ఒక హ్మ్. హ్మ్. ఆ రక్షణ అర్థమవుతుంది. అర్థమైపోతుంది. ఎందుకంటే ఈజీగా ఈ ఖచ్చితంగా గజ్జెల మోత అనేది అలా వినపడిపోతుంది. భయపడక్కర్లేదు అది అమ్మవారికి. భయపడకూడదు. హ్మ్. హ్మ్. సో, అది అయితే ఒక్కసారి ఆ నామం మరొక్కసారి చెప్పండి సార్. 20 రోజుల్లో వస్తుంది అన్నారు కదా! అదేంటి సార్? అది కయే హీలహీం, హ్మ్. అసకాహలహీం, హ్మ్. సకల హీం శ్రీం. హుహు. ఓకే. అది. ఓకే. అద్భుతం సార్. ఇది ఎన్ని అది. సార్లు చేయాలి సార్? ఇదైతే 108 సార్లు 108 సార్లు ప్రతిరోజు. అద్భుతం. రైట్. అయితే రవి పుష్యమి యోగాన్ని ఎట్లా ఆ రోజుని ఆ పవర్‌ఫుల్ డే గాబట్టి మరి ఇంకేమైనా తాంత్రిక పద్ధతులను ఏమైనా అవలంబించొచ్చా? అంటే ఇక్కడ మనకి తాంత్రిక పద్ధతులు అంటే గనక ఖచ్చితంగా ఏదైనా సరే ఓన్లీ ఒక ధన వృద్ధి కోసం అయితే గనక హ! ఇదే రోజు మనం ఒక చిన్న మట్టి పాత్ర తీసుకోవాలి. హ! ఆ మట్టి పాత్రలో 21 రూపాయి నాణాలు, కొద్దిగా ధనియం, హ్మ్. ధనియాలు. హ్మ్. ధనియాలు అవి హ్మ్. విరిగినవి, పగిలినవి వద్దు. హ్మ్. చాలా పూర్ణంగా ఉండేవి. పూర్ణంగా ఉండేవి హ్మ్. కొన్ని వేసి హ్మ్. ఎన్ని సార్ ఒక గుప్పుడేయమంటారా? అంతే. ఆ! ఒక గుప్పుడు ఊరికే ధనియాలు. శాస్త్రానికి ధనియాలను 21 పెట్టి కాయిన్స్. అమ్మవారి దగ్గర ఇప్పుడు మనం చెప్పిన ఏదైనా సరే చదివి హ్మ్. ఇప్పుడు అంటే 2 శ్లోకాలు చెప్పారు కదా! అదే ఆ 2 చదవచ్చా? ఆ ఆ! 2 శ్లోకాలు చదవటం అనేది హ్మ్. లేదా ఇందాక చెప్పిన మంత్రం 108 సార్లు చదివి హ్మ్. దీన్ని తూర్పులో గాని, తూర్పు ఈశాన్యంలో గాని ఇంట్లో ఎక్కడో అక్కడ పెట్టుకోవచ్చు. పలానా హాల్‌లోనే అని కాదు. ఓకే. వాళ్ళకి ఎక్కడ కన్వీనియంట్ అంటే ఓకే. అక్కడ పెట్టుకోవచ్చు. పెట్టుకోవాలి. హ్మ్. పెట్టుకుంటే ఖచ్చితంగా హ్మ్. ఆర్థికంగా ఎదుగుదల అనేది ప్రత్యక్షంగా కనపడుతుంది వాళ్ళకి. అద్భుతం సార్. ఎన్ని రోజుల్లో ఆ డిఫరెన్స్ మనం చూడొచ్చు? ఈజీగా మనం ఏదైనా సరే 21 డేస్ నుంచి కొద్దిగా మార్పు అనేది బిగిన్ అవుతుంది. బిగిన్ అవుతుంది. అయితే ఒక్కసారి జస్ట్ ఆ పౌర్ణమి అంటే రోజు అది ఎప్పుడైనా చేసేస్తాం. పక్కన పెట్టేస్తాం. ఎప్పుడైనా సరే అలా పౌర్ణమికి కూడా మనం అది బాగా ధనియాలు అంటే ఇప్పుడు నాణాలైతే ఏమో గాని హ్మ్. ధనియాలు ఒక్కోసారి బాగా నల్లగా అయిపోవచ్చు. అవును. హ్మ్. సో, అలాంటప్పుడు మళ్ళీ పక్కన ఏ చెట్ల దగ్గర వేసి మళ్ళీ కొత్తగా ధనియాలు పెట్టేసుకుంటే అయిపోతుంది. అలా పౌర్ణమికి ఓకే. పెట్టుకుంటే నెలకోసారి అవుతుంది. ఆ లేదా 2, 3 కాయిన్స్ నెలలు. అలాగే ఉంచుకోవాలి. కాయిన్స్‌తో ఇంక మళ్ళీ మార్చక్కర్ల. ఒకటే కాయిన్స్ ఉండాలి. అంటే రూ. 1 కాయిన్స్ తీసుకుంటే అలానే కాదు 21 21 అది కాయిన్ రూ. 5 ఉండొచ్చు, రూపాయలు ఏదైనా. ఉండొచ్చు, రూ. 2 బిళ్ళలు ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లో ఉండే దాన్ని బట్టి. హ్మ్. సో, ఆ మట్టి కానీ పాత్రలో 21 అనేది ఉండాలి. ఓకే. అది. ఆ అద్భుతం. రకంగా చేస్తే చాలు. బ్యూటిఫుల్ సార్. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. చాలా పవర్‌ఫుల్ డే. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామని బాధపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి రోజులను వినియోగించుకోండి. సమస్యల నుంచి బయటపడండి. చాలా చాలా అద్భుతంగా మాకు తెలియజేసినందుకు బోలెడన్ని కృతజ్ఞతలు సార్. థాంక్ యూ. నమస్తే.